This is the brand new AXOR, the AXOR. నెట్ కాకుండా మాత్రం లేక పట్టుకపోయేది మొత్తం. హెల్మెట్ ఉండడం యాక్చువల్లీ హెడ్ మీద మొత్తం ఇట్లా వాడుకుంటూ పోయింది ఆడి వరకు. సో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది బ్రాండ్ న్యూ వీడియో. అంటే చూపిస్తాను నేను మీకు. సో దిస్ ఈస్ ది బ్రాండ్ న్యూ AXOR హెల్మెట్ కొందాం అన్నమాట మనము. సో చాలా వాళ్ళకి కొన్నామని. సో ఫైనలీ దిస్ ది బాక్స్ ఈజ్ 2500కి వెళ్ళి సో 7000 8000 వరకు స్టార్టింగ్లో. సో ఈ బడ్జెట్లో మనం కొంటాం యాక్చువల్లీ బిగినర్స్ అయితే. సో నేను కూడా ఫస్ట్ టైం ఇంత పెట్టి కొంటున్నా హెల్మెట్. సో దీన్ని స్పెండ్ అనకంటే మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకున్నాం అని అనుకోవాలి. సో ప్రతిసారి సో అందుకే నేను కూడా ఇది కొన్నాను. సో చూద్దాం బాక్స్ బట్ ఏమేమి ఉన్నాయో. ఇదే అన్నమాట బాక్స్. సో దిస్ ఇస్ ది AXOR బాగుంది లిటరలీ. ఓపెన్ చేద్దాం ఇప్పుడు. విచ్ హెస్ డాట్ సర్టిఫికేషన్, ఇంకా మళ్ళీ మన ECE 22.06. సో గైస్ ఏంటంటే ఎప్పుడు కానీ హెల్మెట్ కొనేటప్పుడు ఏంటంటే మినిమం సర్టిఫికేషన్స్ ఏముండాలంటే ECE 22.06. ఒకవేళ మీరు 22.05 తీసుకున్నారు అనుకో, అది ఒక ఫోర్ పొజిషన్స్లో దాన్ని హెల్మెట్ చెక్ చేస్తారు. అదే మనం ECE 2.0.6 తీసుకున్నాం అనుకోండి, దీనికి మినిమం 12 చెక్ పాయింట్స్ ఉంటాయంట చెక్ చేసేది. అంటే 12 టైమ్స్ చెక్ చేస్తారంట వేరే పొజిషన్లో హెల్మెట్. సో అందుకే మినిమం ECE 22.06 తీసుకోవాలి. అండ్ ఈ హెల్మెట్ వచ్చేసి మన 1600 grams ఉంటుంది హెల్మెట్. ఆఫీస్కి ఇదిగానే ఉంటుంది, బట్ నేను వేసుకుంటే ఏమో అంతగానో ఫీల్ అవ్వలేదు. ఇంత అనసేపు ఉన్నా. ఐ లవ్ ఇట్ దిస్ ఫిట్టింగ్, చాలా నచ్చింది. ఇంకొకటి ఏంటంటే హెల్మెట్లో ప్రతిసారి ఏంటంటే సెంటర్కి వెళ్ళి వేసి వస్తాయి. AXOR యాక్చువల్లీ సైడ్కి వెళ్ళి తీయాలి. And I also have this one thing, scam. This I love this also. This also actually నేను ఎప్పుడో ఒకసారి వాడతా యాక్చువల్లీ. We have a separate button for this. See this thick. I love this padding. I love this padding guys. ఎంత స్మూత్ ఉందంటే లిటరల్ వేసుకోమని పట్టేసుకున్నాను మొత్తం. ఐ లవ్ దిస్. అండ్ మన ఇప్పుడు వెంటిలేషన్ గురించి మాట్లాడుతున్నామంటే దిస్ హ్యాస్ 1 2 3 వెంటిలేషన్స్. 3 ఉన్నాయి మొత్తం వెంటిలేషన్స్. సో 3 ఉన్నాయి. AXOR ఎందుకు తీసుకున్నా అంటే దిస్ ఈజ్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ దిస్ ఫ్రమ్ 1.5 years to buy this. సో 1.5 years నేను ఆలోచిస్తుంది AXOR తీసుకున్నాం. సో మనకన్నా అంతగానో బడ్జెట్ లేకుండా సో ఐ వెయిట్ చేసి కొన్నా నేను AXORది. ఇట్ ఆల్సో హ్యావ్ డబల్ డీరింగ్ లాక్స్. డబల్ డీరింగ్ అంటే ఇట్ హ్యాస్ క్లాస్. చెప్పాలంటే రేసింగ్ హెల్మెట్స్లో కూడా ఇలాంటి టెక్నాలజీ వాడతారు. దిస్ ఈస్ ది వన్ సేఫెస్ట్ థింగ్స్ ఇన్ హెల్మెట్. ఇప్పుడు మా 10,000 5,000 బడ్జెట్లో కూడా కొన్ని హెల్మెట్స్గా ఉన్నాయి. నాకు తెలిసి LS2కి లేదనుకుంటా, LS2 హెల్మెట్స్కి లేవనుకుంటా ఇవి ఇంకా అండర్ 5,000 6,000 బడ్జెట్లో నాకు తెలిసిన వారికి. ఒకవేళ ఉంటే మీరు కమెంట్ చేయండి గైస్. స్టిక్కర్స్, ఇంకా చిన్నపాటి స్పాయిలర్, దీనికంటే ఇంకా చిన్న ఉంటుంది స్పాయిలర్. ఒకవేళ మీకు స్పాయిలర్ నచ్చలేదంటే ఆ చిన్న స్పాయిలర్ పెట్టుకోనికి. అలా నాకైతే దీంతో మస్తు నచ్చింది. ఈ స్పాయిలర్ నాకు మస్తు ఇష్టం. నాకు ఇలా అన్నమాట. అన్నోడు అయితే పోదు నాకు తెలియదు యాక్చువల్లీ. సో సడన్గా పక్క పోయింది పల్సర్ వచ్చింది. సో ఆ ముంగడ ఏంటంటే టాటా సడన్లో బ్రేక్ నొక్కి సడన్లో పడిపోయాడు. మొత్తం ఏంటంటే నెత్తి మీద మొత్తం పడ్డాడు. హెల్మెట్ ఉన్నది కాబట్టి లిటరలీ బతికిందని. హెల్మెట్ లేకపోతే మాత్రం నిజంగా ముందే అది డాంబర్ రోడ్, బ్లాక్ కలర్ రోడ్. అది నెత్తి కాకుండా మాత్రం ఇట్లా లేక పట్టుకపోయేది మొత్తం. హెల్మెట్ ఉండడం యాక్చువల్లీ హెడ్ మీదనే మొత్తం ఇట్లా వాడుకుంటూ పోయింది ఆడి వరకు. సో అందుకే హెల్మెట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో అందులో కూడా మంచి హెల్మెట్ తీసుకోండి. మీరు చిన్న సీసీ బండి ఉంది కదా అని చెప్పి పెద్ద హెల్మెట్ కొనుక్కొని ఎప్పుడు అనుకోవద్దు.
చిన్న చిన్న బండి మీద పడ్డా పెద్ద బండి మీద పడ్డా అయ్యే ఇంజురీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అవుతుంది. సో అదే మనం సో గైస్ నా ఉద్దేశం ఏంటంటే బైక్స్ సీసీస్ అవన్నీ నెక్స్ట్ ఫస్ట్ గేర్, ఓకేనా? ఫస్ట్ గేర్ ఉంటేనే ఇప్పుడు ఒక సపోజ్ చెప్తున్నా, చిన్న బండి ఉన్నా మంచి గేర్స్ అవన్నీ చేసుకొని మిమ్మల్ని చూసి ఇంకా కొంతమంది ఇన్స్పైర్ అవుతారు, ఓకేనా? సో అందుకే ఫస్ట్ ఇన్వెస్ట్ ఇన్ గుడ్ గేర్స్, నెక్స్ట్ బైక్, ఓకే? సో దట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. సో డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో బాయ్. సో నెక్స్ట్ వీడియోస్ అన్ని దీని మీద ఐ వాస్ ఇంట్రెస్టెడ్ అనమాట, దీని మీద.